అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ పది ఛానల్‌కు స్వాగతం. మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులైనటువంటి డాక్టర్ ప్రొఫెసర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సంతోషి. గురుగారు, రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్‌కి ట్రోల్స్ అనేవి గురవుతున్నారు. యాక్టర్స్‌కి ట్రోలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అసలు ఈ రామాయణం ట్రైలర్ గురించి మీకేమనిపిస్తుంది? దీని గురించి చెప్పండి. ట్రోలింగ్స్ గురించి కూడా చెప్పండి. మనకి ఇది మూల గ్రంథం, మూల రామాయణం. అంటే మూల రామాయణం కాదు, ఇది వాల్మీకి రాసినటువంటి రామాయణం. ఇది మూలం. అయితే మనకి దీన్ని బేస్ చేసుకొనే మనకి ఈ యొక్క రామాయణ కథలన్నీ కూడా వచ్చినాయి. మొల్ల తెలుగు రచయిత అయినటువంటి మొల్ల రామాయణం రాసింది. అలా ఎన్ని రామాయణాలు ఉన్నాయంటే 300 రామాయణాలు ఉన్నాయి మనకి. అసలు ఎన్ని శ్లోకాలు ఇందులో అంటే 24,000 శ్లోకాలు. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. సో దీనికి మనం మొట్టమొదటగా రామచరితమానస్ అని విన్నాం. అది 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ గారు రాశారు. నార్త్ వాళ్ళంతా అది ఫాలో అవుతారు, రామచరితమానస్. తర్వాత రామావతారం అని కంబరామాయణం అంటారు. దీన్ని 12వ శతాబ్దంలో రాశారు. ఇదేమో పోయిట్ కంబన్ రాశారు. నెక్స్ట్ ఇకపోతే రంగనాథ రామాయణం అని 14వ శతాబ్దంలో రాశారు. కృత్తివాసి రామాయణం అని 15వ శతాబ్దంలో బెంగాలీ రచయిత అయినటువంటి కృత్తిబాస్ ఓజా గారు రాశారు. ఇలా 300 వెర్షన్స్ ఉన్నాయి రామాయణంలో. ఇప్పుడు మనకి ఇంతకుముందు రామాయణాన్ని ఆదిపురుష సినిమా తీశారు ప్రభాస్తో. అది పెద్దగా ఎక్కలేదు, జనాలు ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు తీశారు. అలాగే సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో తీశారు లవకుశ సినిమా, రామాయణం, సంపూర్ణ రామాయణం అని శోభన్ బాబు గారు. ఇలా ఎవరెస్ట్ వచ్చిన వెర్షన్స్లో వాళ్ళు తీశారు. అయితే ఈసారి 8 టైమ్స్ ఆస్కార్ విన్నింగ్ డిఎన్ఈజీ సంస్థ మనకి ఈ యొక్క రామాయణాన్ని మనకి తీస్తుంది. దీని పేరు ఏంటంటే రామాయణ అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ. ఇది ఎవరెస్ట్ వచ్చినట్టు కాదు, నిజమేమిటో చూపించబోతున్నారని చెప్తున్నారు. మరి పోస్టర్ని బట్టి మనం అంచనా వేస్తున్నాం. అవర్ హిస్టరీ, మన చరిత్ర చూపిస్తున్నాం అంటున్నారు. దీంట్లో సాయి పల్లవి మరి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా, ఆ తర్వాత యాష్ ఏమో భలే యాప్ట్గా సరిపోయాడు, రావణాసుడిగా బ్రహ్మాండంగా సెట్టింగ్ అయ్యాడు. ఆ తర్వాత కేజీఎఫ్లో యాక్ట్ చేసినటువంటి యష్. ఆ తర్వాత నితేష్ తివారీ గారు చక్కగా దీనికి డైరెక్టర్గా చేస్తున్నారు. అండ్ శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్ చేస్తుంది, చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మనకి. అందువలన ఇది రాముల వారి బార్న్ టు ప్రొటెక్ట్ అనమాట, రక్షించడం కోసం. అందువలన ఇందులో ఈ యొక్క మనకి ఈ రామాయణంలో సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆమెని ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే ఆమె సాయి పల్లవిగా కనబడకూడదు. ఇప్పుడు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ రాముడిగా యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎక్కడా కూడా సీనియర్ ఎన్టీఆర్ అని అనరు. రాముడు అనేసి హారతులు పట్టుకెళ్ళిపోయి తెర మీద మొత్తం పువ్వులు వేసేయడం, హారతి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉండాలి. అలాగే ఈ యొక్క రామాయణంలో మనకు ఇప్పుడు తీసేటటువంటి చరిత్రలో మనకి యష్ బ్రహ్మాండంగా రావణుడిగా సరిపోయాడు. శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర మహాద్భుతం అనమాట. ఎందువల్లంటే తన భర్తను చంపించాడు అనేటటువంటి ప్రతీకారంతో రావణాసురుడిని నాశనం చేయాలనుకుంది. అది లాస్ట్లో చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరి ఆ ఇతివృత్తం చూపిస్తే బాగుంటుంది. ఇక్కడేమో ఈ యొక్క రాముడిని ప్రేమించాలి కానీ రాముడిని కామించకూడదు. ఆమె ప్రేమించింది శూర్పణఖ, కామించలేదు. మొదట్లో కామించింది మోహం అనేది, అందుకే ముక్కు చెవులు కోసి పడేయమన్నాడు. కోసేస్తే అప్పుడు ప్రేమలోకి దిగిపోయింది. అందువల్లనే ఆమెకి నెక్స్ట్ జన్మలో కుబ్జ కింద పుట్టింది. శ్రీకృష్ణుడు కుబ్జని సుందరి అంటాడు. అష్టవంకరాలు ఉన్న శరీరంతో పుడితే కంసుడికి ఈ యొక్క సెంట్లు, ఈ ద్రవ్యాలు, ఇవన్నీ పువ్వులు రోజు పట్టుకెళ్ళే డ్యూటీ కుబ్జది. అటువంటి ఆమె కృష్ణుడిని, బాలకృష్ణుని ఇద్దరిని చూడగానే చిన్నపిల్లల్ని, అయ్యో మనం కంసుడు నన్ను ఏం చేసుకుంటే చేసుకొని వాడు నన్ను చంపేసిన ఏం పర్లేదు, ఈ రాముడికి నేను ఇచ్చేసేయాలా అని చెప్పేసి రామచంద్ర ప్రభువుని, దాన్ని ప్రేమ అంటారు. చూసావా, అన్నీ ఇచ్చేసింది. ఈ యొక్క పుష్పాలు, సెంట్లు ఇవన్నీ కూడా. అందుకని గొప్ప పాత్ర కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్కి ఇచ్చారు, లేకపోతే ఆమె తీసుకోకపోను. తర్వాత ఇక ఈ యొక్క సాయి పల్లవి ఏంటంటే తాను సాయి పల్లవిగా కాకుండా సీతగా ఒదిగిపోవాలి. అంజలి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు మనకి రామాయణంలో
సీత సీతగానే చూస్తారు, అంజలిదేవి అని అనరు. అలాగే రామచంద్ర ప్రభు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారు అంజలిదేవి మంచి లవకుశ సినిమాలో చూపిస్తాడు. ఇలా కాళ్ళకి ఈ యొక్క గజ్జలు ఉన్నా సరే అవి మోగి ఆయన నిద్రపోకుండా ఆయన నెమ్మదంగా వస్తుంది. ఉయ్యాలు ఊగుతున్న దగ్గరకు రాగానే ప్రేయసి అని పిలుస్తాడు. ఎలా తెలిసిపోయింది మీకు అని అంటే, ప్రియురాలు దగ్గరకు రాగానే ప్రియుడి యొక్క హృదయం స్పందిస్తుంది ఆటోమేటిక్గా, స్పాంటానియస్గా అంటాడు. అద్భుతమైన డైలాగ్. అంటే రామాయణం ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే మనకు బోధించడానికి, అంతే. రాముడికి పని పాట లేకపోవట్లేదు ఇక్కడ. శ్రీరామచంద్ర ప్రభువు మనకు భూమి మీద ఎందుకు పుట్టాడంటే, తన తల్లి సవతి తల్లి అయినా సరే అమితంగా ప్రేమించాడు. అక్కడ రావణాసురుడు కూడా తన తల్లి కైకసి రాక్షసి అయినా సరే ప్రేమించాడు. వాళ్ళ అమ్మ ఆ యొక్క శివలింగం పోతుంటే ఏమైంది, ఆ శివలింగం ఇలాగా ఇసుకతో చేసిన శివలింగాన్ని సముద్రుడు ఏం చేస్తాడంటే కొట్టుకుపోతే, నేను నా తల్లికి ఆత్మలింగాన్ని తెస్తానని తెచ్చాడు. అక్కడ తల్లిని రాముడు ప్రేమించాడు, రావణుడు ప్రేమించాడు. కానీ ఇక్కడ రాముడికి తేడా ఇక్కడ, తన సోదరుని ఈయన ప్రేమించాడు, రావణాసురుడు కూడా ప్రేమించాడు, కుంభకర్ణుడిని విభీషణుడిని బాగా ప్రేమించాడు. అలాగే బ్రదర్స్ని. అయితే ఎక్కడ తేడా వచ్చిందంటే, రాముడు ఎథిక్స్ పాటిస్తాడు, రావణుడు ఉమనైజర్ అనమాట. అంటే తన సోదరుడైనటువంటి కుబేరుడు ఎవరు, తన దాయాదులు, తన సోదరుడిని వాళ్ళ కోడలైనటువంటి నలకుబేరుడు భార్య అయినటువంటి రంభని కామిస్తే బలాత్కారం చేయబోతాడు. అప్పుడు నలకుబేరుడు శాపం పెడతాడు ఆయనకి, నువ్వెవరైనా సరే ఏ స్త్రీనైనా సరే తన ఇష్టం లేకుండా నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతావని. అప్పుడు ఇతను అందువల్లనే సీతాదేవిని ఎత్తుకుపోయినా కూడా ఆయన సీతాదేవి జోలికి వెళ్ళలేదు. అంటే ఉమనైజర్ పరస్త్రీ వ్యామోహం అనేటటువంటిది చాలా ప్రమాదము, నాశనం అవుతుంది అని చెప్పడం కోసం రామాయణం జరిగింది. ఇకపోతే ఈ యొక్క రాముడు ఎథిక్స్ అనమాట, బ్రదర్స్ని ఎలా ప్రేమించాడు, భార్యను పల్లెత్తు మాట అనకుండా. రావణుడు కూడా మండోదరిని ఏమనేవాడు కాదు, కాకపోతే సీత విషయంలో వినలేదు. కానీ రాముడు సీతాదేవి చెప్పిన ప్రతి విషయంలోనూ విన్నాడు. ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పడమే రామాయణంలో. ఇది భావితరాల వారికి అందరికీ కూడా అర్థం అవ్వాలి అనేటటువంటి ధోరణితో, మన చరిత్రను తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో వక్రీకరించకుండా సినిమాలు తీయాలి. అంతేగాని ఏదో స్టోరీలు, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు రావణాసురుడు పాత్ర వేసినప్పుడు దానికి హైప్ ఇచ్చి రాముని డౌన్ చేసి ఇట్లా చేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా తీయాలి. అలాగే ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, మేఘనాథుడు, రావణాసురుడు కుమారుడు. అంతేగాని రావణుడు జయించలేకపోయాడు, ఇంద్రుడిని జయించలేదు అని అంటాం. అంటే అక్కడ ఇంద్రియాలను జయించలేదు ఆయన, అది అక్కడ తేడా. కానీ ఇంద్రజిత్ అంటే అందుకే స్త్రీ వ్యామోహం లేదు ఇంద్రజిత్తుకి. సీతాదేవిని తీసుకొస్తే ఇచ్చేసి తప్పు అన్నాడు, విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు కూడా చెప్పాడు లాస్ట్కి. కానీ అన్నమాట వినాలి కాబట్టి కుంభకర్ణుడు సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ఈ యొక్క రామాయణంలో మనము ఏంటంటే యువతకి ఈ యొక్క అబ్బా యానిమేషన్స్ ఎంత బాగున్నాయి, అబ్బా కెమెరా ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయో, జూమ్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయి, ఇలాంటివి చర్చించుకోకూడదు. సినిమా హాల్ నుంచి బయటికి రాగానే అబ్బా భక్తి పారవశ్యంతో మర్చిపోయామే, మనల్ని మనం భక్తిలో మునిగిపోయామే అన్నట్టుగా ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ తీసినట్టు ఉండాలి. ఆదిపురుష్ తుస్సే ఎందుకైంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసేస్తే సరిపోద్దా సినిమాలు? ఇలా ఇష్టం వచ్చినట్టు ఈ యాక్టర్లును ఈ రైటర్లు ముందు రామాయణం చదవాలి. ఇప్పుడు ఆ సినిమా వచ్చేటప్పుడు ఈ పుస్తకం ఎందుకు చూపిస్తున్నాను, డైరెక్టర్ నితీష్ తివారీని ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళ అందరిని అప్పచెప్పించుకుంటాను, ఈ శ్లోకాలన్నీ అప్పచెప్పాలి వాళ్ళు. అంతేగాని అప్పచెప్పకుండా ఎలా తీసేస్తారు వీళ్ళు? ముందు అసలు మినిమం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే ఒప్పుకోం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈ సినిమా తీసేటప్పుడు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేస్తాను నేను, అందులో డౌట్ లేదు. నా వీడియోస్ నిర్మాత, డైరెక్టర్, రచయిత అందరూ కూడా ముల్లపూడి సత్యనారాయణమూర్తి చూసుకోండి, పాత వీడియోస్ అన్నీ ఉంటాయి. మనం ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఎంత లీగల్గా వెళ్ళిపోతాం మనం అంతా కూడా. కాబట్టి రామాయణం మొత్తం అప్పచెప్పాలి నాకు రైటర్, ఇవన్నీ 24,000 శ్లోకాలు అప్పచెప్పాలి. కాబట్టి లేదా యథాతథంగా మంచిగా తీయండి, మంచిగా తీస్తే మనకు యువతకి మనకి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా మనం రామాయణం ఇదిరా, మన చరిత్ర ఇది అని చెప్పుకోవాలి. రామాయణం ఒరిజినల్గా జరిగింది అనడానికి మనకు బోల్డని సాక్ష్యాలు ఉన్నాయి. అయోధ్యలోనే జరిగింది అని. కల్పిత గాథలని ఎందుకంటారు? ఇలాంటి సినిమాలు తీస్తే కల్పిత గాథలు అంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీస్తే. ఇప్పుడు మరి బాహుబలిలో హిట్ అయ్యాడు ప్రభాస్, ఇక్కడ తుస్ అయ్యాడు ఆదిపురుషులో. ఎందుకు? సరిగ్గా తీయకపోతే అవేం ఉండవు, డైరెక్టరు సినిమా హీరోయిన్ ఉండదు, కథనం మెయిన్. రామాయణంలో రావణుడు శ్రీలంకే రావణుడని, అక్కడ
ఆంజనేయ స్వామి ఇది పట్టుకొచ్చాడు కదా సంజీవని పర్వతం, ఆ పర్వతం పట్టుకొచ్చినప్పుడు అక్కడ మొక్కలన్నీ కూడా హిమాలయన్ స్పీసెస్, హిమాలయ పర్వతాల్లో దొరికేటటువంటి ఆ యొక్క స్పీసెస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, శ్రీలంక ఎలా వచ్చినాయి అంటే రీసెర్చ్ ఆంజనేయ స్వామి తెచ్చింది సరిపోయింది. నెక్స్ట్ రెండవది, ఈ యొక్క రావణాసురుడు కట్టినటువంటి భవనం అంతా కూడా కింద నుంచి ఏ బిల్డింగ్లో నుంచి ఏ దారి కింద అండర్ గ్రౌండ్గా కట్టాడు, అంత ఎక్కడికి వెళ్ళినా సముద్రం దగ్గరికి వెళ్తుంది. కాకినాడలో కో కెనడా అంటారు. ఏ వీధిలోకి వెళ్ళినా మెడ్రాస్ కానీ కో కెనడా కానీ కాకినాడ కానీ ఏ వీధుల్లోకి వెళ్ళినా మళ్ళీ చక్కగా ఒక సెంటర్కి వస్తాం మనం. అందుకే ప్లాండ్ సిటీ అంటాం, సముద్రం వస్తుంది. అలాగే రావణాసురుడు అలా ప్లాండ్గా కట్టుకున్నాడు సముద్రం. ఆ తర్వాత సముద్రం దగ్గర వచ్చేలా విభీషణుడు భవనం ఉంది. తర్వాత దాని మీద శిలాఫలకాల మీద రామాయణం చరిత్ర అంతా కూడా ఉంటుంది ఇప్పుడు కూడా. ఆ తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్లేస్ ఉంది. అక్కడ అగ్నిప్రవేశం చేసినప్పుడు అక్కడ ఇక్కడ ఇప్పుడు ఆ మంటలు ఆ ప్లేస్ వరకు మంటలు కూడా ఇప్పుడు మొక్కలు కూడా మొలవవు. అలాగే లంకని తోకతో మొత్తం కాల్చేసాడు కదా మొత్తం అంతా కూడా. ఆ కాల్చేసినటువంటి ప్లేస్ అక్కడ ఆ పరిధిలో ఎక్కడ కూడా ఒక చిన్న మొక్క కూడా మొలవదు. అలాగే ఆంజనేయ స్వామి అంటించేసిన తర్వాత తోకని హనుమాన్ రివర్ అని ఉంటుంది ఇప్పుడు కూడా, ఆ నదిలోనే తడుపుకున్నాడు, దాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత సీతాదేవి కూర్చున్న రాయి కూడా ఇప్పుడు ఉంది, ఆ ప్లేస్ కూడా ఇంకా. మరి ఇవన్నీ అలాగే రావణాసురుడు 4 విమానాశ్రయాలను నడిపాడు. ఎయిర్పోర్ట్స్ 4 ఉన్నాయి. ఆ రన్వేస్ ఇంకా ఉన్నాయి శ్రీలంకలో. ఆ తర్వాత ఆయన అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీతో పుష్పక విమానాలు నడిపాడు. ఆయనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళేవాడు. ఆ రన్వేస్ విమానాలు వచ్చినప్పుడు ఆ పొరలన్నీ భూమి మీద ఎలా లేచాయి అన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి అత్యద్భుతమైనటువంటి సినిమాని అంతటినీ కూడా వీళ్ళు సరిగ్గా తీస్తే బాగుంటుందమ్మా, యువతకు మంచి మెసేజ్ లాగా వెళుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.